జిల్లా బనగానపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల హాస్టల్ స్టోర్ రూమ్ వంటశాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలన్నింటినీ సక్రమంగా విద్యార్థులకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. చాలా మందికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది. నేను అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా. దాంట్లో అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది, హాస్టల్స్ ఏంది, ఎండిఎంలు ఏంది, అంగన్వాడీలు ఏంది, ప్లస్ మన రేషన్ బియ్యంలో అయితేనేంటి, వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే 2017 సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాంట్లో నేను 2వ చైర్మన్గా 2022లో నన్ను నియమించారు. నేను 2027 వరకు కొనసాగుతాను. దీంట్లో ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్లో, హాస్టల్స్లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉన్నాయా ఏంటి అనేది. తర్వాత రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టిపోయడము, ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా తీగలది లేకుండా వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు. మేము చాలా మంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే, మీ బ్యాగులలో రైస్ పంపించుకొని బ్యాగులు పెట్టండి దాని మీద, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. దాంట్లో 2 కేలు 3 కేలు ఆ డబ్బా వేయటమైనా నష్టపోతా ఉన్నారు వినియోగదారులు. అలాగే షుగర్కు 17 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకోవడం, కందిపప్పు ఒక 3 months నుంచి రాలేదు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, అది 67 రూపాయలు అయితే 70 తీసుకోవడం. దానికి అనుగుణంగా మేము సివిల్ సప్లై కమిషనర్ గారికి సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య బై పేపర్. అది ఫోన్పే పెట్టండి, ఆ డబ్బులు ఆ ఫోన్పే ద్వారా పోతే కన్నా ఈజీగా ఉంటుంది, అది డీలర్కి లింకప్ ఇస్తే కన్నా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు, అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక సజెషన్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫోన్పే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ చిల్లర గొడవ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇక హాస్టల్స్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. కొద్దిగా ఉండండి. వెనకాలి కదా, వెనకలేదు, పప్పు వెనకలేదు, ఏమింగా రైస్ దంచి ఇస్తా ఉన్నారా?